క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. సడన్గా డ్రింక్స్ బ్రేక్ వస్తుంది. డ్రింక్స్ బ్రేక్ కాగానే అక్కడి నుంచి ఒక ప్లేయరు, అదే మన డ్రింక్స్ బాయ్ అంటారు అనమాట, వాళ్ళు ఒక మంచి బకెట్ ఇలా పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తారు. పరిగెత్తుకుంటూ వచ్చి అందరికీ అక్కడ డ్రింక్స్ ఇస్తూ ఉంటారు. ఆ డ్రింక్స్ ఏంటి అని ఎప్పుడైనా గమనించారా, ఆలోచించారా? ఏముంది, మనం తాగే కూల్ డ్రింక్లు అయి ఉంటాయి, లేకపోతే మంచినీళ్ళు అయి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారా? అక్కడే మీరు కూల్ డ్రింక్లో కాలేశారు. నేను చెప్పాలంటే దానికి పెద్ద సైన్స్ ఉంది. మనం అనుకున్నట్టు ఏ డ్రింక్స్ పడితే ఆ డ్రింక్స్ తాగరు, అక్కడ కొత్త కొత్త డ్రింక్స్ తాగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. అది విరాట్ కోహ్లీ పికల్ జ్యూస్ అని ఒకటి తాగాడు. పికల్ జ్యూస్ అంటే ఏంటి, ఊరగాయ జ్యూస్ అంటే అలా కాదు, కాకపోతే దాని పేరు అలా పెట్టారనమాట. దాని వెనుకున్న సైన్స్ కూడా మీకు తెలిస్తే షాక్ అవుతారు. అది తాగాలంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఏదో కషాయం తాగినట్టు తాగగానే ఫేస్ అంతా ఒక రకంగా పెట్టాడు విరాట్ కోహ్లీ. అండ్ అది ఎందుకు అంత ఇంపార్టెంట్, అండ్ మోర్ ఓవర్ అసలు వీళ్ళు ఎప్పుడైనా సరే క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటి స్పెషల్ డ్రింక్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? అండ్ అక్కడితోనే కాదండి, పొరపాటున వీళ్ళకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు ఆ సిరప్లు కనుక తాగారంటే మ్యాచ్ నుండి బహిష్కరించేస్తారనమాట. గెట్ అవుట్ ఆఫ్ మై మ్యాచ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకని సస్పెండ్ చేస్తూ ఉంటారు? దాని వెనుకున్న రీజన్ ఏంటి? వీటన్నిటి గురించి చాలా క్లియర్ కట్గా చెప్తాను. వీడియో చిన్నగా ఉంటుంది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, మిస్ చేసుకోకండి. నేను మీ పవన్ కృష్ణ, అండ్ మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ, అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పాయింట్ ఏంటనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే ఏంటి? ఓ వైపు బౌలింగ్, ఇంకో పక్క బ్యాటింగ్, అండ్ మధ్యలో ఫీల్డింగ్. ఇవన్నీ అందరూ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉందన్నమాట. పాయింట్ ఏంటంటే, ఎక్కడో దూరం నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బాల్ వేస్తాడు. దాని తర్వాత క్రికెటర్ బ్యాట్స్మెన్ కొట్టిన తర్వాత పాపం వీళ్ళు అటు ఇటు వికెట్స్ మధ్యలో రన్ చేస్తూ ఉండాలి. అండ్ బౌలర్ మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి ఒక 30 అడుగుల దగ్గర నుంచి మళ్ళీ ఆయన బౌలింగ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? బాడీలో విపరీతమైన డీహైడ్రేషన్, చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్, చెన్నైలో సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. అక్కడ ఉన్న హ్యూమిడిటీకి అక్కడ ఎంతలా వాళ్ళు డిహైడ్రేట్ అయిపోతారో ఒకసారి ఊహించుకోండి. అండ్ ఆర్సీబీ ఒక స్ట్రెస్ఫుల్ మ్యాచ్ ఆడుతూ ఉంటుంది ఫైనల్స్లో. అలాంటి టైంలో ఆ స్ట్రెస్ భరించాలి. ఒక పక్క ఉక్కపోత, మధ్యలో ఎండ, మధ్యాహ్నం పూట 2 గంటలకు ఆడే టెస్ట్ మ్యాచ్లు కానివ్వండి, ఇవన్నీ ఊహించుకున్నప్పుడు వాళ్ళు ఎంతలా డిహైడ్రేటర్ అవుతారో ఒకసారి ఊహించుకోండి. మనమే చిన్నప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు ఎంతలా డిహైడ్రేట్ అయిపోయే వాళ్ళం. వెంటనే దగ్గరున్న ఎక్కడో ఒక చోట ఒక నల్ల దగ్గరికి వెళ్ళో లేకపోతే ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగుతూ ఉంటాం అనమాట. కాకపోతే మనలాగా ఏదో నిమ్మకాయ గోలీ సోడాలతో వీళ్ళ పని నడవదు. ఎందుకంటే విపరీతంగా డిహైడ్రేట్ అయ్యి ఉంటారు. అలాంటి టైంలో మనం కూడా అనుకుంటూ ఉంటాం, ఏదో కూల్ డ్రింకులు తాగో లేకపోతే కూల్ వాటర్ తాగో హ్యాపీగా 6లు 4లు కొట్టొచ్చు కదా అనుకుంటే అక్కడే పొరపాటు. ఒకవేళ వాళ్ళు అలా చేశారే అనుకోండి, వెంటనే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. అదేంటి, వాటర్ తాగితే కళ్ళు తిరిగి ఎలా పడిపోతారంటే, దేర్ బిహైండ్ అక్కడే ఒక సైన్స్ ఉందన్నమాట. ఏంటిదంటే మ్యాటరు, యూజువల్లీ డిహైడ్రేట్ అయినప్పుడు బాడీలోంచి కావాల్సిన మినరల్స్, సాల్ట్స్ అన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది. అసలు 1 గంటలో 1 లీటర్ చెమట బయటకు వచ్చేసేలా ఉంటుంది పరిస్థితి అక్కడ. మరి అలాంటి టైంలో నార్మల్గా వాటర్ తాగితే ఆ టైంలో బాడీ ఇంకా డైల్యూట్ అయిపోతుంది. బాడీకి కావాల్సిన సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవంతా డైల్యూట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనిషి స్పృహ తప్పి పడిపోతాడు. ఆ టైంలో మనిషికి కావాల్సింది సాల్ట్స్. అండ్ దాని గురించే వీళ్ళు స్పెషల్గా ఒక మంచి డ్రింక్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ డ్రింక్లో ఏముంటుందని మీరు ఇప్పుడు అడుగుతూ ఉంటారు, నాకు తెలుసు, దాని గురించే చెప్పబోతున్నాను. సో మీరు చూసే ఆ డ్రింక్స్ అన్నీ కూడా ఏదో కూల్ డ్రింక్స్ అనుకుంటే మాత్రం పొరబడినట్టే. వాటిని ఐసోటోనిక్ డ్రింక్స్ అని చెప్పి అంటారు. ఈ ఐసోటోనిక్ డ్రింక్స్ అనేది ఎలా తయారు చేస్తారంటే, ఒక బాడీకి అప్పటికప్పుడు ఇన్స్టాంట్ ఎనర్జీ ఇచ్చేలాగా, డీహైడ్రేషన్ కాకుండా ఉండేలాగా ఒక స్పెసిఫిక్ ఫార్ములాతో తయారు చేస్తారు. అందులో ఏంటంటే మినరల్స్ అండ్ సాల్ట్స్ ఏవైతే ఉంటాయో బాడీకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతే మోతాదులో వాటిని కలిపి తయారు చేస్తారనమాట. సో ఇది ఏం చేస్తుందంటే బాడీకి ఇమ్మీడియట్గా శక్తినిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇమ్మీడియట్గా బాడీకి కావాల్సిన సాల్ట్స్ ఏవైతే ఉంటుందో వాటిని అబ్జర్వ్ చేసుకునే శక్తినిస్తుంది ఈ ఐసోటోనిక్ డ్రింక్స్. మరి ఇవేవో బాగా లక్షలు కోట్లు ఉంటాయేమో అని చెప్పి అనుకుంటే పొరపాటే. ఇవి జస్ట్ ఒక బయట లైక్ ఫాస్ట్ స్టెప్స్ అని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అనమాట. వీటిని నీళ్ళల్లో వేయగానే ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక 20 ట్యాబ్లెట్స్ ఒక 250 రూపీస్ అలా ఉంటుంది. సో ఈచ్ ట్యాబ్లెట్ మహా అంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది అనమాట. సో వాటినే తీసుకొచ్చి వాటర్లో జాగ్రత్తగా కలిపి ఇస్తారు. బట్ దానికన్నా ముందు ప్రాపర్ టెస్ట్లు అయితే చేస్తారనమాట. సో అందుకోసమే వీళ్ళకి ఏ వాటర్ ఇవ్వాలి, ఎలాంటి వాటర్ ఇవ్వాలని దాని గురించి ముందుగానే ఆలోచిస్తారు. అండ్ ఇక్కడతోనే అయిపోలేదు, విరాట్ కోహ్లీ ఏం తాగుతాడు అనే దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏం తాగుతున్నాడు అంటే పికిల్ జ్యూస్. దీనికి పికిల్ జ్యూస్ అన్న పేరు ఎందుకు వచ్చింది అనే దానికన్నా ముందుగా అసలు ఇది ఎందుకు తాగుతారు అనేది తెలుసుకుందాం. ఏ స్పోర్ట్స్మెన్కి అయినా కూడా చాలా పెద్ద శత్రువు ఏదన్నా ఉంది అంటే మాత్రం అది కండరాళ్ళు పట్టేయడం, మజిల్ క్రాంప్స్ అని చెప్పి అంటూ ఉంటారు. అది పట్టేసిందంటే గిలగిలా కొట్టుకుంటారు, అక్కడికక్కడ పడిపోతారనమాట. వెంటనే అక్కడి నుంచి లైక్ ఫిజియో వస్తాడు, వెంటనే మసాజ్ చేస్తాడు, కొన్ని
మెడిసిన్స్ ఇస్తాడు, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఫస్ట్ ఎయిడ్. బట్ స్టిల్ అది రాకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అది ఒక్కసారి వచ్చిందంటే మాత్రం అంతవరకు ఉన్న రిధమ్ మొత్తం దెబ్బతింటుంది. సో అది రాకుండా ఉండడం కోసమే ఈ పికిల్ జ్యూస్ తాగుతారు. ఈ పికిల్ జ్యూస్ అంటే ఏంటిది అని ఇప్పుడు అడిగితే మాత్రం ఇందులో వెనిగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం అసిడిక్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏం జరుగుతుంది, వెంటనే మనం తాగిన వెంటనే మన గొంతు వెనకుండా ఏదైతే నర్వస్ సిస్టమ్ ఉంటుందో దాన్ని యాక్టివేట్ చేస్తుంది. దానికి ఒక షాక్ దొరుకుతుంది అనమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే 85 సెకండ్స్లోనే బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి బాడీకి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అది ఏంటంటే బాడీకి కావాల్సిన ఏవైతే సాల్ట్స్ అండ్ మినరల్స్ ఉన్నాయో అది వెంటనే మీకు బ్యాకప్ వస్తుంది. కాబట్టి వెంటనే కండరాలు పట్టేయకండి అని చెప్పి అంటుంది అనమాట. సో అలా కండరాలు పట్టేయకుండా ముందుగానే ఈ షార్ట్స్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే ఏవైతే ఈ బెనిఫిట్స్ ఉంటాయో దానివల్ల కండరాలు పట్టాయో. సో దీనికోసమే అది తాగుతుంటారు. కాకపోతే అది చాలా పుల్లగా చేదుగా ఉంటుంది. అందుకే తాగిన వెంటనే ఒక కషాయం తాగిన ఫేస్ పెడుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. బట్ దానివల్ల బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయన్నమాట. సో అది తాగగానే వెంటనే అతను నార్మల్ ఆల్కలైన్ వాటర్ అవి లేకపోతే స్పోర్ట్స్ డ్రింక్స్ అవి తాగుతూ ఉంటాడు అనమాట. యాక్చువల్లీ ఇక్కడ జనరల్ వాటర్ తాగొచ్చు కదా, స్పోర్ట్స్ డ్రింక్ తాగొచ్చు కదా అని చెప్పి అంటారు. కానీ అవి తాగితే అది ఎక్కువ టైం తీసుకుంటుంది బాడీకి చేరడానికి. బట్ ఇన్స్టెంట్గా చేరడానికి ఇది ఒక షార్ట్ కట్ అని చెప్పి అనుకోవచ్చు. అండ్ మీన్ వైల్ ఇవే కాకుండా ఇంకొన్ని డ్రింక్స్ కూడా తాగుతూ ఉంటారు. అందులో ఒకటి వచ్చేసి గెటోరేట్ అనే ఒక డ్రింక్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం ఏ రెడ్ బుల్లో స్ట్రింగ్లో వీళ్ళు తాగొచ్చు అంటే తాగరు. అవి తాగితే ఉబ్బసం వస్తుంది, గ్యాస్ ఫామ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మాటికి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అది వెళ్ళకుండా ఉండడం కోసం వాళ్ళు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకంటే అందులో హై కెఫైన్ ఉంటుంది. వాటికన్నా బెటర్గా లైక్ గెటోరేట్ అని చెప్పేసి ఒక మార్కెట్లో ఒక డ్రింక్ దొరుకుతుంది అనమాట. అది తాగుతూ ఉంటారు. అదేంటంటే దాంట్లో కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎందుకు పనికొస్తుందంటే హై స్పీడ్లో 145 స్పీడ్లో వచ్చే బాల్ని ఫోకస్డ్గా చూడాలంటే బ్రెయిన్కి కావాల్సినంత వాటర్, మినరల్స్ అండ్ గ్లూకోజ్ కావాలి. సో దాన్ని రీస్టోర్ చేయడం కోసం, దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఇలాంటి డ్రింక్స్ వాడుతూ ఉంటారు. ఇదేదో మళ్ళీ 1000 రూపాయలు ఉంటుందంటే అంత సీన్ లేదు. 50-60 రూపాయలు పెడితే బయట మనకు కూడా దొరుకుతుంది. సో ఇలాంటి డ్రింక్స్ అనేది వాళ్ళు అవసరం అయితే తయారు చేసుకొని తాగుతారు, లేకపోతే బ్రాండెడ్వి తాగుతూ ఉంటారు. అండ్ మధ్యలో లైక్ ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి బర్గరో, పిజ్జానో లేకపోతే మంచి బిర్యానీనో తిని రావచ్చు అని చెప్పి అనుకుంటు. కానీ అలాంటివి చేయరు. క్విక్ ఎనర్జీ జెల్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. వాటిని అలా లాగేస్తూ ఉంటారు. అది ఆ జెల్ కాస్త ఎంతంటే ఒక లైక్ ఒక 100 నుంచి 200 వరకు క్యాలరీస్ ఉంటుంది. అది తీసుకొని తర్వాత అవసరమైతే ఒక అట్టిపండు, అది కూడా కొంచెమే, లేకపోతే ఒక నిమ్మరసము, సమ్ టైమ్స్ కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉంటారు. ఇలాంటి చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు తప్పితే మనకి ఏదో టీవీలో చూపించినట్టు ఆ కోలా డ్రింక్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాంట్ ఎనర్జీ డ్రింక్స్ లాంటి వాటి జోలికి వెళ్ళరు. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రికెటర్లు రియల్ లైఫ్లో ఫిట్గా వాళ్ళలాగా ఉండాలి అనుకుంటే మాత్రం మనం కూడా అది ఫాలో అవుతే బెటర్ అనమాట. హై కెఫైన్, హై షుగర్, హై కార్బోనేటెడ్ వాటర్ తాగింది అనుకోండి, అల్టిమేట్లీ మనకి ఊబకాయం తప్ప ఏమీ రాదు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. యూజువల్లీ మనకి జలుబు కానీ దగ్గు కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో ఉండే ఏదో ఒక సిరప్ తాగుతూ ఉంటాం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి సొంత వైద్యం కొద్దీ మనకి మార్కెట్లో లైక్ మెడికల్ షాప్లో దొరికే ఒక కాఫ్ సిరప్ని తీసుకొస్తాం, తాగుతాం, ఆ తర్వాత హ్యాపీగా నిద్రలోకి జారిపోతూ ఉంటాం అనమాట. సో ఇలాంటివన్నీ మామూలు మనుషులకి మనకి సెట్ అవుతుంది. బట్ స్పోర్ట్స్ మెన్ దగ్గరకు వచ్చేసరికి ఇలాంటివి వాడితే మాత్రం వెంటనే సస్పెండ్ అయిపోతారు. వాళ్ళని వెంటనే మ్యాచ్ నుంచి బహిష్కరిస్తారు. ఎందుకు, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటనేది తెలుసుకుందాం ఇప్పుడు. టర్బ్యూటలైన్ అండ్ సూడోఎఫిడ్రిన్ ఈ రెండు ఏంటంటే యూజువల్లీ కొన్ని కాఫ్ సిరప్లో ఉండే ఈ 2 కెమికల్స్ ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే బేసిక్గా మన ఊపిరితిత్తులు ఉంటాయి కానీ వాటిని కొంచెం వైడ్ చేసి ఎక్కువ గాలి లోపలికి పీల్చుకునే ఒక అవకాశాన్ని ఇస్తుంది అనమాట. దానివల్ల మనకి ముక్కు దిబ్బడ కానీ లేకపోతే శ్వాసకు సంబంధించిన ఇబ్బంది అయిన ఉంటే అది కొంచెం తక్కువ చేస్తుంది. ఆ తర్వాత హ్యాపీగా నిద్రలోకి జారిపోతూ ఉంటారు. దీనివల్ల ఏముంది ఇష్యూ అంటే, దీనివల్ల ఒక ఇష్యూ ఉంది. అదేంటంటే మన ఊపిరితిత్తుల నాళాలు ఎప్పుడైతే వెడల్పు అవుతాయో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కువ గాలి తీసుకుంటాం. ఎక్కువ గాలి తీసుకున్నాం అంటే బాడీకి ఎక్కువ ఆక్సిజన్ దొరుకుతుంది. ఎక్కువ ఆక్సిజన్ దొరికింది అనుకోండి, మన పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ చేస్తే కనుక అది దొంగతనం చేసినట్టే లెక్క అనమాట. అందుకోసమే వరల్డ్ యాంటీ డ్రగ్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఉంటారో WADA దీన్ని స్ట్రిక్ట్లీ బ్యాన్ చేసింది అనమాట స్పోర్ట్స్ మ్యాన్కి. సో ఒకవేళ స్పోర్ట్స్ మ్యాన్కి కనుక పుసుక్కున అచ్చి అన్నా కూడా వెంటనే వాళ్ళు ఆ కన్సల్ట్ వాళ్ళ స్పోర్ట్స్ డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే వాడాలన్నమాట. ఒకవేళ అది కాకుండా వేరే వాడారే అనుకోండి, పృథ్వీ షాకి పట్టిన గతే పడుతుంది, లేకపోతే మన యూసఫ్ పఠాన్కి పట్టిన గతే పడుతుంది అనమాట. వీళ్ళిద్దరు ఏం చేశారనేది కూడా చెప్తాను ఇప్పుడు. పృథ్వీ షా పాపం దగ్గు జలుబు వచ్చేసరికి ఏం చేశారంటే వెంటనే వాళ్ళ ఫాదర్ చెప్పాడు, డాడీ నాకు తుమ్ములు వస్తున్నాయి, దగ్గు వచ్చింది, జలుబు చేసింది అని చెప్పేసి. అరే బిడ్డ నీకు ఇట్లయిందా అని చెప్పేసి మార్కెట్లోకి వెళ్ళి ఒక కాఫ్ సిరప్ తీసుకొని వచ్చాడు. అది తాగాడు. ఆ తర్వాత WADA ఎవరైతే ఉన్నారో, అదే వరల్డ్ యాంటీ డ్రగ్
అసోసియేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే రెగ్యులర్ డ్రగ్ టెస్టులలో దొరికిపోయాడు అనమాట. నువ్వేదో డ్రగ్ వాడావు, అందుకోసమే నిన్ను 8 months వరకు క్రికెట్ నుంచి దూరం పెడుతున్నావు అని చెప్పి అన్నారు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. యూసఫ్ పఠాన్ కూడా అలానే పాపం దగ్గు జలుబు చేసినప్పుడు పాపం ఇంట్లో ఏదో దొరికితే అది తాగేశాడు అనమాట. ఆ తర్వాత 5 నెలల పాటు అతన్ని కూడా సస్పెండ్ చేశాడు. అయ్యో పాపం చూసి చూడనట్టుగా వదిలేయచ్చు కదా అంటే మాత్రం ఒప్పుకోరు, ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు అక్కడ. సో ఈ 2 విషయాల వల్లనే అక్కడ ఎవరికైనా జలుబు దగ్గు వచ్చిందంటే మాత్రం ఫస్ట్ వాళ్ళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. ఇందాక చెప్పిన ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ లేనివి మాత్రమే వాళ్ళు వాడాల్సి ఉంటుంది. అందుకోసమే మోస్ట్లీ వాళ్ళు సాల్ట్ వాటర్ గార్గలింగ్ లేకపోతే ఆవిరి పట్టడం లాంటివి చేస్తుంటారు. ఒకవేళ సీరియస్ ఇన్ కేస్ ఉంటే మాత్రం ముందుగానే వీళ్ళు ఒక లెటర్ ఇచ్చి ఆ తర్వాత పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత దీన్ని వాడి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డ్రగ్ టెస్ట్కి రీఅపీర్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ వచ్చాక వీళ్ళు వెళ్ళి మళ్ళీ గ్రౌండ్లో ఆడే అవకాశం ఉంటుందన్నమాట. దాన్నే థెరపేటిక్ యూజ్ ఎగ్జామ్షన్ అని చెప్పి అంటారు. సరే, ఇంత పెద్ద చాటభారతం అంతా ఎందుకు అని చెప్పంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లైక్ ఈ దగ్గుమందు దాగి క్రికెట్ మ్యాచ్కి వచ్చారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఎక్స్ట్రా ఆక్సిజన్ అనేది దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం కొన్ని దగ్గుమందులు ఏం చేస్తాయంటే కాస్త మబ్బుగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటుంది. ఆ టైంలో అవతల వైపు నుంచి ఒక మంచి 145 km/h స్పీడ్తోని ఒక బాల్ వచ్చిందనుకోండి, అది కనబడదు. ఏ తలకో ఎక్కడైనా ఆగిందంటే మాత్రం ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది పాటిస్తూ ఉంటారు మన క్రికెట్ అసోసియేషన్. సో ఇదండి, మనం టీవీలో చూసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం, అబ్బా మన వాళ్ళు బాగా 6లు 4లు కొడుతూ ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు తాగే ప్రతి ఒక్క సిప్ వెనుక కూడా ఒక సైన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క గుటక వెనుక ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందన్నమాట. సో అందుకోసమే నెక్స్ట్ టైం మీరు మ్యాచ్ చూసేటప్పుడు అప్రిషియేట్ దెమ్ మోర్. అండ్ మోర్ ఓవర్ మీరు కూడా కాస్త ఆలోచించండి, ఎవరు పడితే వాళ్ళు ఏ యాడ్లు పడితే యాడ్ చేశారు కదా అని చెప్పేసి మీరు కూడా బయట రంగురంగుల డ్రింక్స్ తాగకుండా క్రికెటర్స్ ఏం తాగుతున్నారో చూసి కాస్త మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి అలాంటి డ్రింక్స్నే వాడండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.